ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలారా, ఉద్యోగులారా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిరోజు ఒక మాట అనేవాళ్ళు. ఏంటి? సిపిఎస్ గురించి. ఆయన ఏమన్నాడో ఆ రోజు ఒకసారి చూద్దాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాట ఇస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను. వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఏమని చెప్పాడు? అన్న వారంలో అన్న ఎన్ని వారాలు పోయాయి జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు కనీసం వాళ్ళకి నువ్వు సిపిఎస్ రద్దు పక్కన పెడితే జీతాలు ఇవ్వటం లేదు, వాళ్ళకి రావాల్సిన డిఏలు ఇవి కూడా సక్రమంగా ఇవ్వటం లేదు. ఇది నీ చరిత్ర. ఉద్యోగులారా, ప్రభుత్వ ఉద్యోగులారా ఆలోచించండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంతో చేశారు, మీకు అన్ని పెంచి జీతాలు పెంచి మీకు అనేక గౌరవం కల్పించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? సిపిఎస్ రద్దు చేయలేదు. అది అడిగిన దానికి ఎంతమంది అధికారులను వేధించాడో తెలుసు కదా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు ఏ విధంగా చెప్పాడు ఆ రోజు, అధికారంలోకి వచ్చిన తర్వాత టోటల్ రివర్స్ చేశాడు. ఈ సిపిఎస్ రద్దు గురించి ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడు ఏదో అవగాహన లేకుండా, టెక్నికల్ గా తెలియకుండా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అంటే అవగాహన లేకుండా ఆ రోజు అధికారం కోసం ఎంత దిగజారాడు చూడు. మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం అదే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆలోచించండి ఉద్యోగులారా. సిపిఎస్ వారం అన్నాడు, ఎన్ని వారాల్లో అయింది? ఇప్పుడు వరకు 5 ఏళ్లలో రద్దు చేశాడా? ఆలోచించండి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పి మోసం చేశాడు. ఈ విధంగా ఆ రోజు అవగాహన లేకుండా హామీ ఇచ్చాడు. సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారంటే ఈ ముఖ్యమంత్రి ఎలాంటి తెలివి లేని దద్దమ్మో ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా అనేక రంగాల వాళ్ళని మోసం చేశాడు. వైసీపీ నాయకులారా, దీనికి సమాధానం చెప్పండి. మీ నాయకుడు మాట తప్పడు మడమ తిప్పడు అంటారు కదా, ఇది మాట తప్పాడు మడమ తిప్పాడు. ఈ విధంగా మాట తప్పిన వాడిని మడమ తిప్పిన వాడిని ఏమంటారు? పులివెందల పూలంగల కాడి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారో చెప్తారు. ఈ విధంగా మాట తప్పిన మడమ తిప్పిన వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తులుగా మనకు పాలకులుగా ఆలోచించండి ప్రజలారా. ఈ విధంగా అధికారం కోసం ఎంతకు దిగజారు ఆ రోజు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గాలి కొదిలేసి ప్రజలను పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రజా వ్యతిరేకుల్ని ఓడించి ప్రజలందరూ ఒక మంచి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన బ్రతుకులు, మన జీవితాలు మార్చుకున్నాం. ఆలోచించండి ఆంధ్రులారా.